భారతీయ సంస్కృతిని కాపాడుకోవడం అందరి బాధ్యతన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద లైటింగ్ అండ్ సౌండ్ సిస్టమ్ ను ప్రారంభించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానమున్న ఓయూకు 12 కోట్లు కేటాయించామన్నారు. ఇక రానున్న రోజుల్లో ఆర్ట్స్ కాలేజ్ లైట్స్ అండ్ సౌండ్ షోను విదేశీయులు కూడా చూడ్డానికి రావాలన్నారు. సంజీవయ్య పార్కులో 60 కోట్ల రూపాయలతో లేజర్ షో ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రోగ్రాంలో ఓయూ వీసీ రిజిస్టార్ లక్ష్మీనారాయణ, సినీ నటుడు సాయి కుమార్, ప్రొఫెసర్లు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ఆర్ట్స్ కాలేజ్ భవనానికి సంబంధించి సుమారు 12 కోట్ల రూపాయలతో ప్రొజెక్షన్ మ్యాపింగ్ అండ్ డైనమిక్ లైటింగ్ సిస్టమ్ ఈరోజు మనము ఆవిష్కరించుకోబోతా ఉన్నాము. ఈ ప్రాజెక్టులో మరి చరిత్రను, భాషను, సంస్కృతిని పక్కన పెడితే మరి అన్ని రకాలుగా ఏ జాతి కూడా మరి భవిష్యత్తు ఉండదు. అందుకే ఏ జాతి అయినా జాతికి సంబంధించినటువంటి చరిత్ర, భాష, సంస్కృతి పరిరక్షించుకోవాలి, భావితరాలకు అందించేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకే మన చరిత్రను, మన భాషను, మన సంస్కృతిని నిరంతరము గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో భాగంగానే దక్కన్ పీఠభూమి ప్రాంతంలో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలోని ఈ ఆర్ట్స్ కాలేజ్ సంబంధించినటువంటి తెలంగాణ చరిత్ర, ఆర్ట్స్ కాలేజ్ చరిత్ర ఘనంగా మరి ప్రతిరోజు కూడా సాయంకాలం మరి వచ్చేటువంటి పర్యాటకులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ నగర వాసులకు కానీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది.